నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నరసన్నపేటలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 172 స్వాహా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ వినతులతో పోటెత్తిన ప్రజానికం దేవరగట్టు కర్రల పోరుకు సర్వం సిద్ధం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్న ఎస్పీ బిందు మాధవ్ అమెరికా వాషింగ్టన్ డీసీలో దసరా బతుకమ్మ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక డీటెయిల్స్కి వెళ్తే అమెరికా వాషింగ్టన్ డీసీలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వర్నీనియాలోని ఆబ్జర్వ్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ కు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 7,000కు పైగా మంది ప్రవాసీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. చరిత్రను భారతదేశ సంఘటన శక్తిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా వీరందరూ కూడా గొప్ప పాత్ర పోషించింది. మరి బతుకమ్మ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు అమ్మాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ సందర్భంలో ఆనాడు చెరువుల కాడికి పోయి గుట్టెల కాడికి పోయి బంతి పూలు, చామంతి పూలు, గునుగు పూలు రకాలు తెచ్చి అన్నీ పీల్చి కూడా మరి ఆనాడు బొడ్డెమ్మ అనేది ఎక్కువ బతుకమ్మ కంటే ఎక్కువ బొడ్డెమ్మగా ప్రాచుర్యం ఉండేది. మరి ఈనాడు బతుకమ్మ పండుగ అనేది ఒకనాడు ఒక ప్రాంతానికి గ్రామాలుగా పరిమితమైనటువంటి యొక్క బతుకమ్మ పండుగ ఈనాడు ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఈ యొక్క బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటూ ఉన్నాం. చాలా సంతోషదాయకం. మరి అట్లాగే ఈ యొక్క బతుకమ్మ పండుగకు సంబంధించి ఇది గొప్పగా చేసుకుంటున్నాం కదా. దీంతో పాటుగా అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం వీటిని మరవకుండా కొనసాగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో అందరూ కూడా పాత్రదారులు, సూత్రధారులు. మరి దీంతో పాటుగా మన సంస్కృతి సాంప్రదాయం, ఎందుకంటే నా శాఖ కూడా కల్చరల్ శాఖ అంటే ఏదో ఆట పాటల మంత్రి అనుకుంటారు, కానీ కల్చర్ అంటే సంస్కృతి, తెలుగుతనాన్ని అమెరికా కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఈరోజున ఈ బతుకమ్మ పండుగల్లో అమెరికాలో ఉన్నటువంటి సెనేటర్స్ కావచ్చు, అంబాసిడర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళను కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేయండి. అమెరికన్లను కూడా, అమెరికాకు సంబంధించిన మహిళలను కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగలో భాగస్వామ్యం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కంటిన్యూ చేస్తే కార్యక్రమం చేయాలని చెప్పిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజున సంవత్సరానికి బహుశా ఒకసారి వస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఈ రోజున బతుకమ్మతో పాటుగా టూరిజం కూడా డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే మన తరతరాల నుంచి గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. అమెరికాలో ఉన్నటువంటి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా అమెరికన్స్ వారానికి 2 రోజులు సెలవు గడుపుతారు, వారానికి 2 రోజులు టూర్ పోతారు. కానీ మన దగ్గర మనకు అలవాటు లేదు ఎక్కువ. ఇక్కడ మరి అంటే ఇంత గొప్ప తెలంగాణకు సంబంధించి
భారతదేశానికి సంబంధించి కళాఖండాలు చాలా ఉన్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. నా పేర్ల మీద ఈఎంఐ జాబ్ నాకు తీసి ఇబ్బంది పడుతుంది సార్. జాబ్ తీసి ఏ పని చేయలేను. నా ఏజ్ 40 సంవత్సరాలు. ఆయన ఎంజాయ్ 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పట్టా సార్. మీరు పని చేస్తారు హెల్పర్ గా పనిచేస్తుంది సార్ కమలాపురంలో. ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, అది ఆర్డీ విల్స్ వెళ్తే మాట. సో నేను ఫాలోఅప్ చేస్తాను. మీరు డిపార్ట్మెంట్ లో స్టేట్ మొత్తం మీద 112 ల్యాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తుంది. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు. రీసెంట్ గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్లలో కొంతమంది తొలగిస్తారు. వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. నా పేర్ల మీద ఈఎంఐ జాబ్ ఉంది సార్. నాకు తీసి ఇబ్బంది పడుతుంది సార్. జాబ్ తీసి ఏ పని చేయలేను. నా ఏజ్ 40 సంవత్సరాలు. ఆయన ఎంజాయ్ 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పట్టా సార్. మీరు పని చేస్తారు హెల్పర్ గా పనిచేస్తుంది సార్ కమలాపురంలో. ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, అది ఆర్డీ విల్స్ వెళ్తే మాట. సో నేను ఫాలోఅప్ చేస్తాను. మీరు నరసన్నపేటలో అక్రమంగా భూములు దోచుకుంటున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 172లో కబ్జాదారులు దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ పంచాయతీ అధికారులు కాసులకు కకృతి పడి ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నా పట్టించుకోవడం లేదు. తహసీల్దార్ సత్యనారాయణ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ స్థలం ఆక్రమార్కుల పాలవకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన ప్రజా దర్బార్ కు ప్రజలు పోటెత్తారు. టీడీపీ అధినాయకత్వం స్ఫూర్తితో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అమరావతి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీపీ, మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రవీణ్ అధికారులను ఆదేశించారు.
ఇక విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 7 గంటలకు 500 టికెట్స్ కొనుగోలు చేసి క్యూ లైన్ లో వచ్చిన వారికి మధ్యాహ్నం 1 గంట అయినా దర్శనం పూర్తి కాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ పాస్ ఉన్నప్పటికీ పాస్ చూపించమంటూ పోలీసులు వేధింపులకు గురి చేస్తుండటం పట్ల ఆలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా పొంగనూరులో 7 ఏళ్ల బాలిక హత్య సంచలనం సృష్టించగా ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. బాలిక తండ్రి మిస్సింగ్ కేసు పెట్టిన 3 రోజుల్లోనే ఛేదించారు. 3 లక్షల అప్పు ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. ఈ కేసులో రేష్మా, ఆమె తల్లి హసీనా, మైనర్ బాలుడు అఖిల్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు. చిన్నారి బాలిక తండ్రి రేష్మా అనే మహిళకు 3 లక్షలు అప్పు ఇచ్చాడని, కొన్నాళ్ల తర్వాత అప్పు తీర్చాలని రేష్మపై ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. ఆమె ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో తిట్టడంతో పాటు బెదిరించాడని, కోర్టుకు లాగుతానని హెచ్చరించాడన్నారు. దాంతో రేష్మా ఆ వ్యక్తిపై కక్ష పెంచుకొని అతడి కుమార్తెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి కొందరి సహకారంతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసిందని వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారన్నారు. చిన్నారి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, ఆమెను ముక్కు నోరు మూసి హత్య చేశారని పోలీసులు వివరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ స్పందిస్తూ కానీ కొన్ని ఛానళ్లు బాలిక మృతిపై అసత్య ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగనూరు టౌన్ లో ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం, గత నెల సెప్టెంబర్ 29వ తారీఖు సాయంత్రము ఒక 6 సంవత్సరాల బాలిక వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా మిస్ అయ్యి 2 రోజుల తర్వాత మన దగ్గర ఉన్న ఎన్ఎస్పేట సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ లో శవంగా కనపడడం, దీని కేసుకు సంబంధించి మనం కంప్లీట్ దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలనే ఉద్దేశంలో అండ్ ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకేమైనా కొత్త కోణాలు వచ్చినా సరే వాటిని కూడా మనం కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ లో పొందుపరుస్తాము. ప్రాథమికంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం
ఆ రోజు పాపతో పాటు మరొక ముగ్గురు ఆడుకుంటున్నారు. చివరిగా ఒక బాలుడు కూడా 6 సంవత్సరాల బాలుడు కూడా ఆ అమ్మాయితో ఆడుకోవడం జరిగింది. సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒకడే చూసి ఒక ఆంటీ బుర్కా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్లు ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది అనేది మనకి ప్రాథమికంగా తెలిసిన విషయం. సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేస్తుంటారని, నెక్స్ట్ ఎవరైనా సరే ఫ్యామిలీతో, ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికైనా సరే బాగా కోపం ఉండి ఇవేమన్నా చేస్తుంటారనే ఉద్దేశంతో కూడా మనం ఆలోచించడం జరిగింది. దీనిలో భాగంగా పాప మిస్ అయిన దగ్గర నుంచి మనము 12 టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే, అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరుగుతుందని, పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్, పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు. వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో 4 డాక్టర్లు నిశితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది. పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు. సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు, ఎటువంటిది జరగలేదు. పాప వేసుకున్న డ్రెస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చిన్న టార్న్ అంటే చిన్న చీలిక కానీ ఏమన్నా చిరగడం కానీ అటువంటివి కూడా ఏమీ లేవు. పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి. అలానే పాప కడుపులో స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం. దీనిలో ఫర్దర్గా మనము ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాలు వస్తే దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ బి నవ్య కోరారు. ఎస్పీ జేసీ అదోని, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ డీఎస్పీ వెంకటరమణయ్య, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, ఆలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ దేవరగట్టు మూల మలేశ్వర స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నేరనికి తండ, కొత్తపేట గ్రామాల ప్రజలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. బన్నీ ఉత్సవాల్లో భాగంగా సాంప్రదాయం పేరుతో కొట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. బట్ ఇందాక ఇన్ఛార్జ్ గారు అన్నట్టు ఏంటంటే గ్రామస్తుల సహకారం లేకుండా ఏది జరగదు, విజయవంతం అవ్వదు. సో ఆ సహకారం ఏంటంటే ఇప్పుడు ఒకటి మీరు మీ ఊళ్ళో ఈ సమావేశ స్థలంలో కూడా మేము ప్రమాణం చేసి. నమస్కారం అండి. దసరా ఉత్సవాల టైంలో అక్టోబర్ 12వ తారీఖున ఇక్కడ విశేషంగా జరిగే, అక్టోబర్ 7 నుంచి 16 దాకా ఇక్కడ విశేషంగా జరిగే మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవాల గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా అక్టోబర్ 12వ తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు. అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాము. పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్ గా అక్టోబర్ 12న ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం. తిరుమల శ్రీవారిని వైసీసీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దువ్వెల మాధురి దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఆయన సతీమణి దువ్వాడ వానికి గత కొద్ది రోజులుగా కుటుంబ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రియురాలతో కలిసి తిరుమలకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం, అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడ వీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని, ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను. కాదండి, పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్ గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయాక అప్పుడు అఫీషియల్ గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్ లోనే ఉంటాం. అది క్లియర్ గా చెప్పాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఏడీపై విద్యా సంస్థల డైరెక్టర్ ప్రణీత్, ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక 5 నెలల పసికందను ఓ మహిళ ఆర్టీసీ బస్టాండ్ లో వదిలి వెళ్లిన ఘటన సత్యసాయి జిల్లా కదిరిలో జరిగింది. చిన్నారితో పాటు ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లిన మహిళ కొద్దిసేపు అక్కడే కలియ తిరిగింది. తర్వాత పసికందను ఓ విద్యార్థినికి అప్పగించి వెళ్లిపోయింది. చిన్నారి తల్లి ఎంతసేపటికి రాకపోవడంతో ఆ విద్యార్థిని డయల్ 100 కు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. పోలీసులు కదిరి బస్టాండ్ కు వెళ్లి వివరాలు తెలుసుకుని మహిళ ఆచూకీ కోసం గాలించారు. ఆమె జాడ తెలియకపోవడంతో ఐసీటీఎస్ అధికారులకు సమాచారం అందించి చిన్నారిని స్టేషన్ కు తీసుకెళ్లారు. పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మహిళ ఆచూకీ కనిపెట్టేందుకు బస్టాండ్ లోని సీసీ ఫుటేజ్ ని సేకరించారు. బాలికను తీసుకొచ్చిన మహిళ ఉన్న కొద్దిసేపు కంగారు పడుతూ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఇక మేడ్చల్ పట్టణంలో పాల ప్యాకెట్ల చోరీ కలకలం రేపింది. డైరీ ముందున్న పాల ప్యాకెట్లను ఓ వ్యక్తి ప్రతిరోజు ఎత్తుకెళ్తున్నాడు. పాల ప్యాకెట్లు మాయమవుతున్నట్లు గుర్తించిన యజమాని సీసీ కెమెరాతో నిఘా పెట్టగా వ్యక్తి నిర్వాకం బయటపడింది. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డైరీ ముందు నుంచి గుర్తు తెలియని వ్యక్తి గత కొన్ని రోజులుగా చేతికందిన కాడికి పట్టుకుని వెళ్తున్నాడు. చోరీ వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసన్నపేటలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 172 స్వాహా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు. పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజా దర్బార్, వినతులతో పోటెత్తిన ప్రజానికం. దేవరగట్టు కర్రల పోరుకు సర్వం సిద్ధం, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్న ఎస్పీ బిందు మాధవ్. అమెరికా వాషింగ్టన్ డీసీలో దసరా బతుకమ్మ వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.